అయితే ఈ ఈ పాకిస్తాన్ కొన్ని ఆయుధాలతో దాడి చేసిందట. ఒక క్షిపణి, ఒక మిజైల్. ఆ క్షిపణి చైనాలో తయారైందట. అంటే పాకిస్తాన్ మొత్తం ఆ చైనా వాడు తయారు చేసినే కొన్నాడు, అందుకే అట్లా పాడైంది. అది ఒక్కటి కూడా మన 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 దగ్గరికి వస్తలేవు. అది వాడు ఇట్లా ఎగరంగానే వాళ్ళు పేల్చేస్తున్నారు వాటిని. సో అయితే ఆ క్షిపణి ఏదైతే తయారు చేశారో, ఆ మిజైల్ ఏదైతే తయారు చేశారో దాని పేరు PL-15 అట. ఆ PL-15ని మన వాళ్ళు కూల్ చేసి దాన్ని ఎత్తుకొచ్చారు ఇట్లా. నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినట్టున్నాయి కదా PL-15. ఇగో PL-15 మిజైల్. ఇగో చైనీస్ మేడ్ PL-15 ఎయిర్ మిజైల్ కాంపోనెంట్స్ కేమ్ డౌన్. ఇగో ఇది అదే నిన్న ఇలా పేపర్లో కూడా వచ్చాయి కదా, ఇప్పుడు పడాను 10th. ఇక్కడ చూసాము, సరే ఇందులో కనిపిస్తుంది చూడండి. ఇగో ఈ ఫొటోస్ అన్నీ అవే. ఈ PL-15 అనేది ఈ చైనాలో తయారైందనమాట. ఇగో ద PL-15 ఈజ్ అన్ యాక్టివ్ రాడార్ గైడెడ్ లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ డెవలప్డ్ బై ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, యూజ్డ్ బై బోత్ ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ naval air force as well as the Pakistani air force. సో నిన్న అది పడితే దాన్ని భారత దళాలు దాన్ని ఎత్తుకొచ్చినాయి, దాన్ని ఇట్లా తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇది ఇప్పుడు దొరకడం అన్నది చాలా మంచి పరిణామం అని చెప్తున్నారు. ఆ ధ్వంసం అయిపోయి కింద పడిపోయిన శకలం దొరకడం అన్నది మంచి పరిణామం అంటున్నారు. భారత్లోని లక్ష్యాలపైన దాడి చేయడానికి చైనా తయారీ PL-15 దీర్ఘశ్రేణి క్షిపణిని ఉపయోగించామని పాకిస్తాన్ వాయుసేన అంగీకరించింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రాన్ని యుద్ధంలో వాడడం ఇదే మొదటిసారి. PL-15 క్షిపణి శకలాలు పంజాబ్లోని హోషియార్పూర్ సమీపంలో పడ్డాయి. ముఖ్యంగా ఒక అస్త్రం దాదాపుగా చెక్కు చెదరని విధంగా లభ్యమైంది. కొంత డ్యామేజ్ అయిందనమాట. భారత భద్రతా దళాలు దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు దీన్ని విడగొట్టి ఈ అస్త్రంలో వాడిన పరిజ్ఞానాల గుట్టును భారత్ ప్రత్యక్షంగా తెలుసుకోబోతున్నది. ఈ నెల 7వ తేదీన ఉగ్ర స్థావరాలపైన భారత్ దాడులకు దిగిన తర్వాత పాకిస్తాన్ తన J-10, JF-17, F-16 యుద్ధ విమానాలను గగనతలంలోకి పంపింది. ఈ క్రమంలో సరిహద్దుల్లో భారత జట్లపైకి L-15E క్షిపణిని ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. ఇది చైనా రూపొందించిన ఆయుధాల్లో అత్యంత అధునాతన బియాండ్ విజువల్ రేంజ్ BVR క్షిపణి. వీటి సహాయంతో రఫేల్, సుఖోయ్ 30 MKI వంటి భారత యుద్ధ విమానాలను కూల్చేసినట్టు పాకిస్తాన్ చెప్పుకున్నది. అందులో వాస్తవం లేదని ఆ తర్వాత వెల్లడైంది. ఏమిటి అస్త్రం? PL-15 థండర్ బోల్ట్ 15 అనేది దీర్ఘశ్రేణి రాడార్ గైడెడ్ అస్త్రం. దీన్ని చైనాలోని 607 ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. దీని పరిధి స్వీయ అవసరాల కోసం అభివృద్ధి చేసుకున్న వేరియంట్కు 200 నుంచి 300 కిలోమీటర్ల పరిధి ఉండొచ్చు. పాకిస్తాన్కు సరఫరా చేసిన విదేశీ వేరియంట్ అయిన PL-15Eకి గరిష్టంగా 145 కిలోమీటర్ల పరిధి ఉండొచ్చు. అంటే ఆ దూరంలో ఉన్న లక్ష్యాన్ని అది ఛేదిస్తుంది అనమాట. వేగం, ఇందులో ఘన ఇంధనంతో నడిచే డ్యూయల్ పల్స్ రాకెట్ మోటార్ ఉన్నది. ధ్వని కన్నా 5 రెట్లు అధిక వేగంతో దూసుకెళ్తుందట. ఈ క్షిపణిలో యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే రాడార్ సీకర్ ఉన్నది. అందువల్ల ప్రత్యర్థి ప్రయోగించే ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాలను చాలా వరకు తట్టుకోగలదు. 2-వే డేటా సహాయంతో మార్గ మధ్యలో కూడా సమాచారాన్ని తీసుకుంటుందట. వార్ హెడ్ 20 నుంచి 25 కిలోల హై ఎక్స్ప్లోజివ్ ఫ్రాగ్మెంటేషన్ వార్ హెడ్ ఉన్నది. గగనతలంలో చురుగ్గా విన్యాసాలు చేసుకుంటూ వెళ్ళి లక్ష్యాలు నాశనం చేసేలా దీన్ని రూపొందించిరట. ఇది అమెరికాకు చెందిన AIM-120 అమ్రామ్ భారత అస్త్రకి పోటీదారుగా ఉన్నదట. ఈ క్షిపణిని JF-17, Block 3, J-10C, J-20 వంటి యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. గగనతల ముందస్తు హెచ్చరిక, నియంత్రణల వ్యవస్థ, ట్యాంకర్ విమానాలు, యుద్ధ విమానాలు వంటి విలువైన లక్ష్యాలు ధ్వంసం చేయడానికి దీన్ని వాడొచ్చట. అయితే మనకేం ప్రయోజనం అంటే దాదాపు చెక్కు చెదరని స్థితిలో ఈ PL-15 క్షిపణి దొరకడం భారత్కు అయాచిత వరమని నిపుణులు చెబుతున్నారు. దీని సీకర్, చోదక, డేటా లింక్, ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ వ్యవస్థలను విశ్లేషించవచ్చని పేర్కొన్నారు. తద్వారా భారత రక్షణ శాస్త్రవేత్తలకి మరింత ఆధునికమైన స్వదేశీ BVR క్షిపణులు అభివృద్ధి చేయవచ్చట.
వైమానిక దళ ఆస్తులను మెరుగ్గా రక్షించడానికి వీలుగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కౌంటర్ మెజర్ సామర్థ్యాలు పెంచుకోవచ్చట. ఇలాంటి క్షిపణులను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలిగేలా S-400 వంటి గగనతల రక్షణ వ్యవస్థల సామర్థ్యాలు మరింతగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుందట. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలతో ఈ వివరాలు భారత్కు పంచుకోవచ్చు. తద్వారా ఆ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాలు మెరుగుపరుచుకోవచ్చు. చైనాకు చెందిన ఈ తరహా దీర్ఘశ్రేణి క్షిపణుల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా ఇప్పటికే AIM-260 జాయింట్ అడ్వాన్స్డ్ టాక్టికల్ క్షిపణిని అభివృద్ధి చేస్తోంది. తాజాగా దొరికిన PL-15 భాగం అగ్రరాజ్యం పనిని సులువు చేయొచ్చు. సో బేసిక్గా తెలియదు ఎవరికి ఆ టెక్నాలజీ ఏంది, దాంట్లో ఏం వాడారు, ఎట్లా తయారు చేశారన్నది. ఇప్పుడు ఆ ఏకంగా కొంత డ్యామేజ్ అయిన అది మనకు దొరికింది. అది వేరే దేశాలతో కూడా, ఇప్పుడు రష్యా ఉన్నది మన మిత్ర దేశము, ఏం వాడారని మనతో షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకా దాన్ని బలమైన తయారు చేయొచ్చు. మనం కొంటున్నాయి కూడా కొన్ని రష్యా నుంచే కొంటున్నాం, ఫ్రాన్స్ నుంచి కొంటున్నాం. సో ఇట్లా ఆయా దేశాలతోని పంచుకొని ఇంకా బలమైన ఆయుధాలు తయారు చేయడానికి మనకు ఒక అడ్వాంటేజ్ అనమాట దొరకడం.